హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము వెళ్తున్న గుడి తిరుపతి జిల్లాలోని సుబ్రహ్మణ్య స్వామి గుడి అండి. ఈ గుడికి చాలా పెద్ద చరిత్ర ఉన్నది. అది ఇక్కడికి వచ్చినాక తెలిసింది నాకు. ఈ గుడి గూడూరు వెంకటగిరి మధ్యలో ఉంది ఫ్రెండ్స్. వెంకటగిరి నుంచి 20 కిలోమీటర్లు, అలానే గూడూరు నుంచి 24 కిలోమీటర్లు ఉన్నది. ప్రజెంట్ ఇప్పుడు మనం ఉన్నది బాలాయపల్లి మండలం. ఇక్కడ నుంచి గుడి ఏంటంటే ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడ నుండి గుడికి వెళ్ళాలంటే 3 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక్కడ నుంచి బస్సులు అయితే లేవు, ఓన్లీ మనం ఆటో ద్వారానే వెళ్ళాలి ఇక్కడ నుంచి గుడికి. ఈ చుట్టుపక్కల ఎక్కువగా పండించే పంట వరితో పాటు నిమ్మ చెట్లు అధికంగా వేస్తారండి ఇక్కడ. ఈ గుడి అనేది ఆదివారం రోజు తెరిచి ఉంటుందండి. ఇక్కడికి ఎవరైనా రావాలనుకుంటే ఆదివారం రోజు అయితే ఖచ్చితంగా తెరండి. వేమూరు నుండి సుబ్రహ్మణ్యం వరకు ఈ గ్రామానికి ఒక పెద్ద చరిత్ర ఉన్నదండి. ఈ గ్రామాల వరకు కొన్ని సంవత్సరాల వరకు ఈ ఊరిని వేమూరు అనే పేరుతో పిలిచారు. ప్రజెంట్ ఏంటంటే సుబ్రహ్మణ్యం అనే గ్రామంతో ఈ పేరు పిలుస్తున్నారు. మేము ఇక్కడికి రావడం సెకండ్ టైం అండి. ఇంతకుముందు ఒకసారి వస్తే ఎవరో చనిపోయారు అనేసి గుడి అయితే ఓపెన్ చేయలేదు. మళ్ళీ వెళ్ళిపోయాము. మళ్ళీ ఈరోజు వచ్చాము. మనం చూసే గోపురం ఇది సగమే కట్టారండి, ఇది మొత్తం కూడా కట్టలేదు. ఇప్పుడు మీరు చూస్తున్నదంటే గుడి బయట. ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఆంజనేయ స్వామి గుడి. ఇక్కడ దర్శనం చేసుకొని అలానే చాలామంది లోపలికి వెళ్తున్నారు. మేము కూడా ఇక్కడ స్వామిని దర్శించుకొని లోపలికి వెళ్తున్నాము. అలానే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. గుడి తలుపులు మటుకు చాలా పెద్దవిగా ఉన్నాయి ఇక్కడ చూడడానికి మటుకు. ఈ గుడి గురించి నేను గూగుల్లో ఎతికిన తర్వాత నాకేం అర్థమైందంటే ఈ గుడి 15వ శతాబ్దంలో కట్టారు. వేమూరికి ఉత్తర భాగాన ఉన్న అడవులను గుర్తించినప్పుడు వెంకటగిరి రాజా గారు ఇక్కడ వేటకు వచ్చారంట. వేటకు వచ్చిన టైంలో ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించారనేసి చూపిస్తుంది. షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని ఈ ఆలయానికి నామకరణం చేశారంట అప్పటి వెంకటగిరి రాజా గారు. ఈ ఆలయానికి చుట్టుపక్కల 4 మండపాల వీధులు కూడా ఉన్నాయండి ఇక్కడ. అదండి ఈ గుడి యొక్క చరిత్ర. దాంతోపాటు ఈ చుట్టుపక్కల ప్రజలు ఇంకో విధంగా కూడా చెప్తున్నారు. అది ఏంటనేది తర్వాత మాట్లాడుకుందాము. గుడి లోపల ఎలా ఉన్నది అనేది మీకు ఒకసారి మొత్తం చూపిస్తాను, ఒకసారి చూడండి. దర్శనం చేసుకోవడానికి కూడా క్యూ లైన్లు ఉన్నాయి, ఏ ప్రాబ్లం లేదు, అంతా బాగానే ఉన్నాయి ఇక్కడ. మేము సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కోసం తిరుచానూరుకి వెళ్దాం అనుకున్నాము. కానీ మా బంధువులు ఏంటంటే ఇక్కడ మనకు దగ్గరలోనే ఉన్నది అని చెప్పేతలకి ఇక్కడికి వచ్చాము. మీరు ఎవరైనా సరే స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇక్కడికి రండి, మీకు ఏ ప్రాబ్లం లేదు. ప్రశాంతంగా స్వామిని దర్శించుకొని అయితే ఖచ్చితంగా తేలగలుగుతారు మీరు. ఈరోజు మా టైం బాగుంది, ఎందుకంటే ఇక్కడ స్వామివారి పెళ్లి జరుగుతుంది. ఇంతకుముందు ఎవరో మొక్కుకున్నారంట, వాళ్ళు మొక్కు తీర్చుకుంటున్నారు. ఇప్పుడు స్వామివారి మ్యారేజ్ని చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకుని వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ఏంటంటే వాళ్ళ కోరిక ఏదో తీరిందనేసి ఇప్పుడు స్వామివారి మ్యారేజ్ చేస్తున్నారు ఇక్కడ. గుడి మొత్తాన్ని చాలా అందంగా పూలతో డెకరేట్ అయితే చేశారు. అంత చూసేదానికి చాలా కలర్ఫుల్గా ఉంది ఇక్కడ గుడి. ఈ గుడి చూడడానికి చాలా పురాతనమైన గుడిలాగా ఉన్నది. స్వామిని దర్శనం చేసుకుంటే మనం అనుకున్న కోరికలు జరుగుతాయని నమ్మకంతో ఇక్కడికి వచ్చాను ఫ్రెండ్స్. నేను ఇప్పటిదాకా మీరు మన వీడియో చూస్తున్నైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.
ఇక్కడ నేనేం తెలుసుకున్నానంటే టెంకాయలు అమ్మే ఒక అవ్వని అడిగాను, అవ్వ ఈ గుడి చరిత్ర ఏంటో అని అడిగితే తనేం చెప్పిందంటే వెంకటగిరి రాజా గారు ఈ అడవుల్లోకి వేటకు వచ్చేదంట. ఆ వేటకు వచ్చే సమయంలో ఇక్కడ ఒక చెట్టు కింద గుర్రం కట్టేసి నిద్రపోతున్న టైంలో వెంకటగిరి రాజా గారి కళ్ళలోకి సుబ్రహ్మణ్య స్వామి వచ్చి ఇక్కడ గుడి కట్టించమని చెప్పారు అనేసి చెప్పింది ఆమె. ఈ గుడి కట్టడం వల్ల ఈ గ్రామానికి సుబ్రహ్మణ్యం అనే పేరు వచ్చింది. ఇక్కడ చుట్టుపక్కల సుబ్రహ్మణ్యం అని పిలుస్తారు ఈ గ్రామాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.